విజయవాడలో డయేరియా కలకలం రేపింది. న్యూ రాజరాజేశ్వరిపేటలో వాంతులు విరోచనాలతో జనాలు అల్లాడిపోతున్నారు. చవితి పందిళ్లలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తి ఉంటాయని అధికారులు అంటున్నారు. అయితే స్థానికులు మాత్రం మంచినీరు కలుషితమైందని చెప్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఆరోగ్య శాఖ అధికారులు నీటి శాంపుల్స్ సేకరించి ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇప్పటికే మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. డయేరియా సోకిన 46 మందికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఆసుపత్రిలో బాధితులను మంత్రి నారాయణ పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో కూడా నారాయణ పర్యటించారు. ఆర్ఆర్పేటలో యాక్చువల్గా ఏదైతే డయారియాతో యాక్చువల్గా హాస్పిటల్లో కొందరిని చేర్చడం అయింది. మొత్తం ఇంతవరకు ఒక 46 మంది ఈరోజు యాక్చువల్గా హాస్పిటల్లో ఉండారు. 46 మందితో మాట్లాడటం జరిగింది. అయితే అధికారులు అటు హెల్త్ డిపార్ట్మెంటు, ఇటు మున్సిపల్ శాఖ, అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు వెంటనే దీని మీద రియాక్ట్ కావటం, వెంటనే హాస్పిటల్లో చేర్చడం. వాళ్ళందరికీ యాక్చువల్గా వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఉన్నాయి. అయితే నేను ఆల్మోస్ట్ 46 మందితో మాట్లాడాను. అయితే వాళ్ళకి అందరికి కూడా వామిటింగ్స్ తగ్గినాయి, మోషన్స్ కూడా కొందరికి తగ్గినాయి. కొందరు డిశ్చార్జ్ అవుతున్నారు, కొందరు ఇవాళ ఈవినింగ్, కొందరు రేపు డిశ్చార్జ్ అవుతారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడే మా యొక్క మున్సిపల్ శాఖలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు కూడా వచ్చిన్నారు యాక్చువల్గా. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ అని పిలిపించాం. ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశారు. వాటర్ టెస్ట్ చేస్తే వాటర్ టెస్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని వచ్చింది. అయినప్పటికీ మరొకసారి ఎక్కడన్నా ట్యాప్స్లోకి ఎక్కడన్నా ఈ డ్రైన్స్ వాటర్ ఎక్కడన్నా కలిసే ఛాన్స్ ఎక్కడన్నా ఉందా అనేది దాన్ని మళ్ళీ ఒకసారి పరిశీలించమని ఇప్పుడు అధికారులందరూ ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేశారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో నీళ్ల కలుషితమైందా లేదు వినాయక పందిళ్లలో ఫుడ్ పాయిజన్ అయిందో తెలియదు, కానీ డయేరియా సోకి చాలా మంది వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రి నారాయణ ప్రత్యక్షంగా వెళ్లి వారిని పరామర్శించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గాని అడిగి తెలుసుకుందాం. దుర్గా, సునీల్, విజయవాడలో ఉన్నటువంటి న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా అనేది కలకలం రేపుతుంది. ఇప్పటి వరకు 63 మంది ఈ డయేరియా బారిన పడ్డారు. కొంతమంది అయితే ప్రస్తుతం మనం ఇప్పుడు న్యూ రాజేశ్వరిపేటలో ఉన్నాము. ఇక్కడ ఒక మెడికల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్లో ఎవరైతే డయేరియాతో లక్షణాలతో వాళ్ళు వస్తారో వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా మందులతో పాటు ఇంజెక్షన్లు, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి నుంచే ప్రైమరీగా ప్రాథమికంగా ఎవరికైనా లక్షణాలు ఉంటే వాళ్ళని పరీక్షలు చేసి ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వార్డులను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 5 రూముల్లో వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. అయితే విజయవాడ గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా వాళ్ళని ఉంచారు. దాంతోపాటు మరొక స్కూల్ భవనంలో ఉన్నటువంటి 4 రూముల్లో డయేరియాకి సంబంధించినటువంటి పేషెంట్లకి ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వీటితో పాటు కాస్త పరిస్థితి కాస్త సీరియస్ గా ఉండి లక్షణాలు ఎక్కువగా ఉన్న వాళ్ళని అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 63 మంది ఈ డయేరియాతో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. అయితే గత 2 రోజుల నుంచి కూడా ఈ డయేరియా ఉంది కాబట్టి నయమైన వాళ్ళు మొత్తం 22 మంది ఇప్పటికే ఇంటికి వెళ్లారంటూ కూడా జిల్లా అధికారులు చెప్తున్నారు. మరొక 42 మంది అండర్ ట్రీట్మెంట్ లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రోజు ఉదయం నుంచి కూడా 4-5 డయేరియా లక్షణాలతో ఈ కేంద్రానికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. నిత్యం వైద్యుల పర్యవేక్షణ అనేది పూర్తిగా ఉంది. మరొక పక్క కాలనీకి సంబంధించి పూర్తి స్థాయిలో జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ అన్నిటిని కూడా సేకరించి వాళ్లతో ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో వాళ్ళు గత వారం రోజుల నుంచి ఎలాంటి ఫుడ్ తిన్నారు, ఎలాంటి వాటర్ తాగారు అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరికి బ్లడ్ శాంపిల్ కూడా సేకరించి వాళ్ళని టెస్టులకు పంపిస్తున్నారు. ఎందువల్ల ఈ ఇష్యూ వచ్చిందనే దానికి సంబంధించి కూడా వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. కొంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పమ్మా, ఏంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి మీకు? ఏమైంది? నీళ్ల వల్ల అండి, మంచి నీళ్ల వల్ల. ఎలాంటి లక్షణాలు? కడుపు నొప్పి వచ్చింది, విరోచనాలు, వాంతులు, అంతే. వాంతులు, విరోచనాలు, అంతే. ఎలా ఉంది ఇప్పుడు కండి? ఇప్పుడు కొంచెం పర్వాలేదు. మీరు చెప్పండి అమ్మా, ఏంటి ప్రాబ్లం ఏంటి? వాంతులు విరేచనాలండి. వాంతులు విరేచనాలు రోజుల నుండి
మా నిన్నటి నుంచి 3 రోజుల నుంచి వాళ్ళకి బాగా నీరసం అయిపోయింది. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం, తగ్గలేదు. అక్కడికే తీసుకెళ్తే ఇక్కడికి తీసుకొచ్చి చూపిస్తే అసలు ఏమైనా బాగా నీరసం అయిపోయి ఆ సెలవు నాకు పెట్టించారు. ఇంకంతే, ఇంకేమీ లేదు. ఒక మందులు లేవు, ఏమి వాటర్ ఏ కలర్ లో ఉండేది? మీరు వాటర్ నీళ్లు బాగా రావట్లేదు. నీళ్లు కూడా అసలు ఏమి దాంట్లో ఇద్దరికి బీసింగ్ వేశారు. ఇప్పుడు బీసింగ్ కూడా వేయట్లా. నీళ్లు ఎర్రగా వస్తున్నాయి. ఏమేమో ఇంకా కాసుకొని తాగుతుంది. అలాగే వాటర్ వల్ల మాకు ఇలాంటి లక్షణాలు వచ్చాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నారు. ముఖ్యంగా వాటర్ అనేది కంటామినేటెడ్ అయింది, పూర్తిగా రెడ్ కలర్ లో వాటర్ వచ్చింది, అందువల్లే మాకు ఈ లక్షణాలు వచ్చాయంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లు చెప్తున్నారు. ఎలా ఉంది, ఏంటి, ఏం ప్రాబ్లం ఏంటి, ఎన్ని రోజుల నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు? 2 days నుంచి అంతే. బాగానే ఉంది ఇప్పుడు, పర్లేదు. ఎలాంటి లక్షణాలు? మామూలుగా మోషన్స్ ఒకటి అయింది, ఇంకేం అవ్వలేదు అంతే. వాటర్ కంప్లైంట్ ఉంది. వాటర్ వల్ల అంటే వీళ్ళు బాధితులంతా కూడా చెప్తున్నారు, కేవలం వాటర్ కంప్లైంట్ వల్లే మాకు లక్షణాలు వచ్చాయి, వాంతులు విరేచనాలతో గత 2 రోజుల నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రాథమికంగా ట్రీట్మెంట్ ఇచ్చి ఇక్కడ తగ్గితే ఓకే, లేదంటే ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లిన తర్వాత మెరుగైన వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించిన తర్వాత వాళ్ళను పూర్తిగా నయమైన తర్వాత మాత్రం ఇంటికి పంపిస్తున్నారు. ఇప్పటి వరకు 63 మందికి పూర్తిగా ఈ డయేరియా లక్షణాలు అయితే అధికారిక వైద్యులు వైద్య శాఖ అధికారులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 63 మందికి ఇప్పటి వరకు డయేరియా అనేది ఎఫెక్ట్ అయింది. మరికొంతమంది కూడా ఉన్నారని తెలుస్తుంది. ఇంటింటి సర్వే కూడా చేస్తున్నారు. ఎవరికైనా లక్షణాలు ఉంటే వాళ్ళకి తక్షణమే ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఇంటింటి సర్వే కూడా చేస్తున్నారు. దాంతోపాటు ప్రతి ఇంటికి వాటర్ నమూనాలను, అలాగే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించి వాటిని కూడా వాటర్ నమూనాలు సేకరించి వాటిని కూడా టెస్టులకి పంపిస్తున్నారు. పూర్తిగా అప్రమత్తమైంది వైద్య శాఖ అని చెప్పాలి. వాటర్ కంటామినేటెడ్ అంటే వాటర్ కలుషితం వల్లే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డయేరియా సోకిందని ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నారు. వైద్య శాఖ అధికారులు కూడా అదే విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించినప్పటికీ కూడా ఆల్మోస్ట్ అదే విధంగా వాళ్ళు కూడా నిర్ణయానికి వచ్చారు. డయేరియా అనేది ఖచ్చితంగా వాటర్ గానీ లేదంటే ఫుడ్, ఈ 2 కలుషితం వల్ల మాత్రమే జరుగుతుంది. కాబట్టి పూర్తిగా దీన్ని అయితే ప్రస్తుతం పరిస్థితి అంతా కూడా కంట్రోల్లో ఉంది. రానున్న రోజుల్లో మరికొంతమందికి ఎఫెక్ట్ అయినా కూడా వాళ్ళని కూడా సమర్థవంతంగా ట్రీట్మెంట్ అందించేందుకు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది కూడా ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓకే దుర్గా, థ్యాంక్ యూ.